హాయ్ అండి. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఇష్టమైన ఎగ్ మసాలా కర్రీని చాలా స్పెషల్గా ఎలా చేసుకుందామో చూద్దామండి. హోటల్ టేస్ట్ వచ్చేలా ఎలా చేద్దామో చూద్దాం. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చేస్తారండి. అంత ఈజీ ప్రాసెస్. ఈ కర్రీలో గ్రేవీ చిక్కగా రావాలి అంటే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వాడాలండి. అదేంటో ఈ వీడియో మధ్యలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుందండి. వీడియోని స్కిప్ చేశారంటే నేను ఏం ఇంగ్రీడియంట్స్ వాడానో మీకు అర్థం అవ్వదు, అందుకే చెప్తున్నానండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వీటిలోకి 4 మీడియం సైజు ఆనియన్స్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ముందుగానే ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఎగ్ మసాలా కర్రీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇలా ముందే మనం ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకున్నామంటే మనకు చక్కగా ఫ్రై అయిపోయినట్టు అర్థమవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఈ ఆనియన్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఆనియన్ మనకు ఈ విధంగా కొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వగానే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోండి. ఈ విధంగా మనం మిక్సీ జార్లో వేసుకొని చాలా సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇదే ప్యాన్లోకి నేను ఈ గరిటెతో 3 గరిటెల వరకు ఆయిల్ని వేస్తున్నానండి. మీకు ఆయిల్ ఎక్కువ వద్దు అనుకుంటే మీరు 2 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది. నేను ఈ విధంగా 3 గరిటెల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వీటిలోకి 1/2 టీ స్పూన్ సాజీరాని వేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని కట్ చేయకుండా అలాగే ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం ఇంతకుముందు ఆనియన్ని మిక్సీ జార్లో పెట్టుకున్నాం కదండి, అది ఈ విధంగా సాఫ్ట్గా మిక్సీ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. మనకు ఈ ఆనియన్ని మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మనకు ఆయిల్లో కలిపిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతున్నప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటిలోకి 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, మనకు ఈ ఆనియన్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనం ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వాడితే మనకు గ్రేవీ తిక్కుగా వస్తుంది అని చెప్పాను కదండి. ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది జీడిపప్పు అలాగే కస్తూరి మేతి అండి. అవి వేయడం వలన మనకు ఎగ్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే గ్రేవీ మనకు తిక్కుగా వస్తుంది. ఈ విధంగా ఒక పిడికడు జీడిపప్పు అలాగే 2 టమాటోలు కలిపేసి మిక్సీ చేసుకోవాలండి. అప్పుడు మనకు సాఫ్ట్గా అవుతుంది. ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే జీడిపప్పుని ఒక 10 మినిట్స్ పాటు వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని మిక్సీ చేసుకున్నారంటే ఇంకా సాఫ్ట్గా అవుతుందండి. మీకు టైం లేదు అనుకుంటే డైరెక్ట్గా అలాగే వేసుకుని కూడా మిక్సీ చేసుకోవచ్చు. ఇలా టమాటోతో పాటు కలిపి చేసామంటే మనకు చాలా సాఫ్ట్గా వస్తుంది. అందుకే నేను 2 కలిపి మిక్సీ చేస్తున్నానండి. ఆ తర్వాత చూసారు కదా, మనకు ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిపోయి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుంది. అప్పుడు మనం వీటిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టులోని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలాలు వేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వీటిలోకి 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మసాలాలు వేసిన తర్వాత మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతేనే మనకు కర్రీ మొత్తం అయిన తర్వాత కూడా ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మూతతో కవర్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనకు ఆనియన్ ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ఇంతకుముందు జీడిపప్పు టమాటో వేసి మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని వేసేసుకొని అదే మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. అలాగే వీటిలోకి ఈ విధంగా 1/2 టీ స్పూన్ కస్తూరి మేతిని వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టమాటో వేసిన తర్వాత 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే మనకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఈ గ్రేవీ మొత్తం రెడీ అయిన తర్వాతే మనం ఎగ్స్ని వేసుకోవాలి. నేను ముందుగా ఎగ్స్ని ఉడికించుకొని పెట్టుకున్నానండి. మనకు కరెక్ట్ షేప్ రావడం కోసం నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. మీరు ఇలా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా ఎగ్స్ని అయినా వేసుకోవచ్చండి. మనం ఈ ఎగ్ మసాలా కర్రీలో మనం ఎగ్స్ని ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదండి. మనం చేసుకున్న మసాలాతోనే మనకు ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ విధంగా ఒక 2 ఎగ్స్ని కట్ చేసుకున్నాను. మిగతా ఎగ్స్ని అలాగే వేసేసుకున్నాను. మనకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మనకు మసాలా మొత్తం రెడీ అయిన తర్వాతే ఎగ్స్ని వేయాలండి. ఎగ్స్ వేసిన తర్వాత మసాలాను కలపాలి.
కలపాల్సిన అవసరం ఉండదండి. అందుకే మనం మసాలా మొత్తం రెడీ అయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని రౌండ్గా ఇలా పెట్టుకున్నానండి. మీరు మీకు నచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు. అలాగే మిగతా ఎగ్స్ని డైరెక్ట్గా అలాగే వేస్తున్నాను. పైనుండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఎగ్స్ని వేసేసి మూతతో కవర్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అలా చేయడం వల్ల మనకు మసాలా లోపటి వరకు వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. అలాగే చూసారు కదండి, ఇలా రెడీ అయిన ఎగ్ మసాలా కర్రీ వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, వేటిలోకైనా చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్ కూడా. మీరు ఒక్కసారి ఎగ్ మసాలా కర్రీ ఇలా చేశారంటే ఎప్పుడు ఎగ్ కర్రీ కావాలనుకున్నా ఈ విధంగానే చేస్తారు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.